భాగీకైతే అరుంధతి తన అక్క అని తెలిసిపోతుంది. ఇక భాగి అయితే హాల్లోకొచ్చి అరుంధతితోని మాట్లాడుతూ ఉంటుంది. ఇక బయట లోపల ఉన్న వాళ్ళ నాన్న అయితే చూసి తను ఏంటి ఇలా ఒక్కతే ఒంటరిగా మాట్లాడుకుంటుంది అని ఆలోచిస్తాడు. అప్పుడు తను వాళ్ళ వైఫ్ చెప్పింది గుర్తొస్తుంది. మన భాగి మనిషి అనుకోని ఆత్మతోని అరుంధతి ఆత్మతోని రోజు మాట్లాడుతుందంట అని చెప్పేసి అప్పుడు తను చెప్పడం జరిగింది. అది గుర్తు చేసుకుంటాడు. ఇంగా తనైతే బయటకొస్తాడు. ఇక అరుంధతి అయితే నాన్న వస్తున్నాడు భాగ్య అని చెప్పేసి భాగ్యతోటి అంటుంది. నాన్న అని చెప్పేసి భాగ్య అయితే వాళ్ళ నాన్నని పిలుస్తుంది. నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా భాగి అయితే నాన్న అక్కతోని మాట్లాడుతున్నానని చెప్పేసి అంటుంది. ఇక్కడే ఉంది నాన్న మాట్లాడు అని చెప్పేసి భాగి అయితే అంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే అలమల్లగా అరుంధతి అయితే బాగా ఫీల్ అయిపోతుంది. నాన్న అసలు ఎప్పుడు నన్ను ముట్టుకోలేదు, చేయలేదు, నన్ను పెంచలేదు అని చెప్పేసి ఫీల్ అయిపోయి వచ్చి తన గుండెల మీద పడుకుంటుంది. ఇక వాళ్ళ నాన్నకైతే తన ఆత్మ కాబట్టి ఏదో తన గుండెల మీద ఎవరో పడుకున్నట్టుగా, తను ఎవరో బాధగా ఇలా ఉన్నట్టుగా అనిపించి చేయి పెడతాడు. వాళ్ళ బిడ్డనే అని చెప్పేసి ఇక దగ్గరికి తీసుకుంటాడు. ఇక వాళ్ళు అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈరోజు ప్రోమో అయితే ఇదేనండి. మీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.